ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత, పేదరికంతో పాకిస్తాన్ అల్లాడుతోంది. పాకిస్తాన్ బలహీనతలే ఇటు చైనాకు అటు అమెరికాకు బలంగా మారుతున్నాయి. భారీగా రుణాలు ఇస్తూ పాకిస్తాన్లో చైనా పాగా వేస్తుంది. భద్రత, ఉగ్రవాదం పేరుతో ఆయుధాలను ఇస్తూ అమెరికా కూడా అక్కడే తిష్టవేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ రెండు సూపర్ పవర్ దేశాలు పైకి మాత్రం కారణాలు ఏవో చెబుతున్నాయి, కానీ అసలు కన్ను మాత్రం పాకిస్తాన్లోని దక్షిణ రాష్ట్రంపై పడింది. అరుదైన ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బలూచిస్తాన్ను సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇంతకు బలూచిస్తాన్ను పాకిస్తాన్ ఎవరికి అప్పగిస్తుంది? పాకిస్తాన్లో ఎవరికి ఆధిపత్యం దక్కుతుంది? పాకిస్తాన్లో అమెరికా, చైనా మధ్య పోటీని భారత్ ఎలా చూస్తుంది? లెట్స్ వాచ్. బలూచిస్తాన్ను పాక్ అమ్మేస్తుందా? పాక్ ఖనిజాలను చైనా తవ్వుకుంటుందా? చైనా ఆటలకు ట్రంప్ చెక్ పెడతాడా? ఉగ్రదేశం పాకిస్తాన్ సైలెంట్గా మరో రుణాన్ని పొందింది. $340 కోట్ల రుణాన్ని చైనా ఇచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ విదేశీ మారక నిధుల నిల్వ $1,400 కోట్ల చేరుకుంది. చాలా మందికి ఇది సహజంగా పాకిస్తాన్ పొందే రుణాలే కదా అని అనిపిస్తుంది. కానీ దీన్ని మరింత లోతుగా చూస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయి. ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య జరుగుతున్న పోరాటంలో బీజింగ్ మొదటి ఎత్తుగడే పాక్ రుణాలు. ఒక పాకిస్తాన్ తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఇండో పెసిఫిక్, సెంట్రల్ ఆసియా, ఇస్లామిక్ ప్రపంచాన్ని శాసించొచ్చని అమెరికా, చైనా భావిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ఎందుకు ఈ రెండు సూపర్ పవర్ కంట్రీస్ టార్గెట్ చేసి? రాజకీయ అస్థిరతతో, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ పై ఉన్నట్టుండి బీజింగ్, వాషింగ్టన్ ఎందుకు ప్రేమ చూపుతున్నాయి? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి మ్యాప్ చూడాల్సిందే. భారత్కు పొరుగునే ఉన్న దేశం పాకిస్తాన్. ఉగ్రవాదానికి లాంచ్ ప్యాడ్, పైప్ లైన్లు, సైనిక కూటములకు ఓ చెస్ బోర్డు లాంటిది. చైనా విషయానికొస్తే పాకిస్తాన్ అనేది అరేబియా సముద్రానికి ఓ కారిడార్. దుర్బలమైన మలక్కా జలసంధి గుండా వెళ్లకుండా తప్పించుకునేందుకు పాకిస్తాన్ ఒక మార్గం. అందుకే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ను చైనా నిర్మించింది. అమెరికా నేవీ నిఘా ఉండే సముద్ర మార్గాలను తప్పించుకుని చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడమే సిపెక్ లక్ష్యం. అమెరికా విషయంలో పాకిస్తాన్ అనేది ఓ భద్రతాపరమైన వ్యూహాత్మక స్థానం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కు సరిహద్దులున్నాయి. దానికి తోడు తాలిబాన్లతో సౌదీ అరేబియాతోనూ పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు అణ్వస్త్రాలు ఉన్న ఏకైక ముస్లిం దేశం పాకిస్తానే. ఈ దేశాన్ని అటు అమెరికా, ఇటు చైనా దేశాలు మిత్రుడిగానే భావిస్తాయి. ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ఆకట్టుకోగలిగింది. అందులో భాగంగానే పాక్ జనరల్ అసీం మునీర్కు ట్రంప్ ఏకాంతంగా విందును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పాక్ను క్రిప్టో హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ $1 బిలియన్ ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్కు చైనా బ్యాంకుగా ఎలా మారింది? సిపెక్ అనేది కేవలం ఓ రోడ్డు మార్గం ఏమాత్రం కాదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో భాగంగా 2013 నుంచి సిపెక్ ప్రాజెక్టు కోసం $6,200 కోట్ల డ్రాగన్ కంట్రీ వెచ్చించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైవేలతో పాటు పవర్ ప్లాంటు, రైల్వే లైన్లు నిర్మించడంతో పాటు అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్టుపై చైనా కన్నేసింది. ఈ నౌకాశ్రయం పర్షియన్ గల్ఫ్ ముఖద్వారానికి ఆనుకొని ఉంటుంది. దీన్నే చైనా గెలుపుగుర్రంగా భావిస్తోంది. చమురు సంపన్నమైన పశ్చిమాసియాకు నేరుగా చేరుకోవడానికి గ్వాదర్ చక్కటి అవకాశంగా చైనాకు మారింది. భవిష్యత్తులో హిందూ మహాసముద్రంలో ఆధిపత్యానికి గ్వాదర్ పోర్ట్ చైనా నేవీ బేస్గా మారే అవకాశమూ ఉంది. తాజాగా చైనా ఇచ్చిన $340 కోట్ల కూడా పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ఆక్సిజన్ లాంటిది. పాకిస్తాన్లో నిల్వ ఉంచిన $210 కోట్ల కూడా చైనా తిరిగి ఇచ్చేసింది. కొత్తగా మరో $130 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు కూడా బీజింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి పాశ్చాత్య దేశాలు చైనా కంటే ఎక్కువగా రుణాలిచ్చేందుకు రెడీగా ఉన్నాయి. కానీ భారీగా షరతులు విధిస్తున్నాయి. బీజింగ్ మాత్రం రుణాల విషయంలో అలాంటి షరతులు విధించదు. రుణం ఇచ్చామా, తిరిగి తీసుకున్నామా అన్నది మాత్రమే డ్రాగన్ చూస్తుంది. ఆ డబ్బును పాక్ ఏం చేసింది అన్నది పట్టించుకోదు. ఎలాంటి ప్రశ్నలు అడగదు. దీన్నే కొందరు రుణవుచ్చు దౌత్యమని కూడా పిలుస్తారు. అయితే పాకిస్తాన్ మాత్రం చైనాను వేరే యాంగిల్లో చూస్తోంది. మునిగిపోతున్న తమ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి డ్రాగన్ అందించిన ఆపన్న హస్తంగా భావిస్తోంది. మొత్తంగా బీజింగ్ లాంగ్ గేమ్ ఆడుతోంది. దీంతో వాషింగ్టన్ కలవరానికి గురైంది. వెంటనే స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది. 2025 జూన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని స్వయంగా వైట్ హౌస్ కు పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ఇది అమెరికన్ సింబాలిజం అని చెప్పొచ్చు. పాకిస్తాన్లో పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వం
పాకిస్తాన్తో పని అవదని ట్రంప్కు బాగా తెలుసు. అందుకే నేరుగా ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్కు పిలిపించుకున్నాడు. అమెరికాకు పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామిగా నిరూపించుకునేందుకు ట్రంప్ తహతహలాడాడు. భారత్కు F-35 యుద్ధ విమానాలను ఇస్తామని ట్రంప్ చెప్పిన వెంటనే పాకిస్తాన్కు F-16లను అప్గ్రేడ్ చేయడానికి $39 కోట్ల ప్యాకేజీని ప్రకటించాడు. అంటే భారత్కు F-35లు ఇస్తున్నందుకు పాకిస్తాన్ ఫీల్ అవ్వకుండా చూసుకున్నాడు. ట్రంప్ను నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేసి తన ప్రేమను పాకిస్తాన్ చాటుకుంది. ఈ వ్యూహం కేవలం భోజనాలు, యుద్ధ విమానాలకు సంబంధించింది ఏమాత్రం కాదు. వ్యవస్థలు, పొత్తులు, దీర్ఘకాలిక వ్యూహాల గురించే. ఈ క్రమంలోనే రెండు అగ్రదేశాలు నిప్పుతో చెలగాటమాడుతున్నాయి. సిపెక్ ప్రాజెక్టుతో మధ్య ఆసియా, పశ్చిమాసియాతో పాటు ఆఫ్రికాతో చైనాకు లింక్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎడారులు, ఓడరేవులు, పైప్ లైన్లను కలిపే ప్రాజెక్టు సిపెక్. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం లేని ప్రాంతాల్లో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు చైనా వేసిన ఎత్తుగడ ఇది. దీన్నే అమెరికా ప్రమాదకరంగా భావిస్తోంది. భవిష్యత్తులో గ్వాదర్ పోర్టు చైనా నావిక స్థావరంగా మారుతుందని ఆందోళన చెందుతోంది. హిందూ మహాసముద్రంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు, నిఘాకు చైనా నుంచి అంతరాయం ఎదురయ్యే ముప్పు ఉందని వాషింగ్టన్ భావిస్తోంది. మరోవైపు ఇరాన్కు వ్యతిరేకంగా ట్రంప్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో చైనా పాగా వేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మరోవైపు పాకిస్తాన్తో డ్రాగన్కు బలమైన రక్షణ బంధం ఏర్పడుతోంది. F-17 యుద్ధ విమానాలను పాక్, చైనా కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. నావిక గస్తీ నౌకలు, క్షిపణి వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ ఉపగ్రహాలతో పాకిస్తాన్లో చైనా పాతుకుపోతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ దళాలకు అమెరికా శిక్షణ ఇస్తోంది. గతంలో F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్కు సరఫరా చేసింది. బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు, నైట్ విజన్ గ్లాసులను దశాబ్దాలుగా అందించింది. కానీ పాకిస్తాన్, అమెరికా సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకే పాక్ మిలిటరీ చీఫ్ కు ట్రంప్ విందు ఇచ్చాడు. అయితే పాకిస్తాన్కు రెండు దేశాలు సైనిక సహాయకులుగా తమను తాము చూపుకుంటున్నాయి. చైనా దీర్ఘకాలికంగా పాకిస్తాన్లో పాగా వేయాలని ఎత్తునిస్తోంది. అమెరికా వ్యూహాత్మక స్థానాన్ని కోరుకుంటోంది. బీజింగ్ కబంధ హస్తాల్లోకి పాకిస్తాన్ వెళ్లకుండా అమెరికా ఎత్తునిస్తోంది. నిజానికి ఇరు దేశాలు పాకిస్తాన్కు మోయలేని విధంగా అప్పులిచ్చి ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ఎత్తునిస్తున్నాయి. ఆయా ప్రాంతాలను అమెరికా, చైనాకు పాకిస్తానే స్వయంగా బాబు తీసుకోండి అనేలా చేసుకునేందుకు ఎత్తుగడలు వేశాయి. ఇరు దేశాలు పాకిస్తాన్లోని ఖనిజ వనరులపై కన్నేశాయి. పాకిస్తాన్లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు భారీ ఎత్తున చైనా రుణాలిస్తోంది. మరోవైపు చైనా అరుదైన ఖనిజాలపై ఆధారపడకూడదని ట్రంప్ ప్రభుత్వం సేమ్ పాకిస్తాన్ వైపు చూస్తోంది. పాక్ ఖనిజాలను సొంతం చేసుకునేందుకు ట్రంప్ ఆరాటపడుతున్నాడు. ఎవరైతే అరుదైన ఖనిజాలపై ఆధిపత్యం సాధిస్తారో వారికే యుద్ధంలో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది పాక్కు బాగా తెలుసు. అందుకే రూల్స్ను తానే నిర్ణయించాలని పాకిస్తాన్ ఎత్తునిస్తోంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఈ అరుదైన ఖనిజాలు ఉండేది బలూచిస్తాన్లో అన్న విషయం పాక్ మర్చిపోయింది. అక్కడ బలూచ్ రెబెల్స్ను కాదని ఖనిజాలను తవ్వుకోవడం అసాధ్యం. సో దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్లో అమెరికా, చైనా పోరాడేది పోర్టు కోసమో, యుద్ధ విమానాల కోసమో కాదు, ఖనిజాల కోసమే. మొత్తానికి బలూచిస్తాన్ పాకిస్తాన్ అమ్మకానికి పెట్టింది. దాన్ని అమెరికా సొంతం చేసుకుంటుందా, చైనా ఆక్రమించుకుంటుందా అన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఈ గేమ్ను మరొకరు మాత్రం సైలెంట్గా చూస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి బాధిత దేశంగా మారింది భారత్. సిపెక్ను ఒక మౌలిక సదుపాయంగా చూడటం లేదు. ఎందుకంటే ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతోంది. POKలకి చైనీస్ ట్రూపులు చేరుకుంటే అది ఇండియాకు ప్రమాదకరం. పాకిస్తాన్కు చైనా నిధుల వరదను, అమెరికా ఆయుధాలు ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగానే పరిగణిస్తోంది. అందుకే పాకిస్తాన్తో పాటు అమెరికా, చైనా దేశాలకు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ చాబహార్ పోర్టులో పాగా వేస్తోంది.